నార్మల్ మీరు కూడా చాలా సార్లు ఇప్పటిదాకా మాట్లాడారు yes. యూపీఎస్సీ అసలు వాట్ ఈస్ యూపీఎస్సీ? యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఫుల్ ఫామ్. అంటే ఇక్కడ ఫుల్ ఫామ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏంటంటే సర్వీస్, మనం పీపుల్ కి ఏదైనా సర్వీస్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తాం. సర్వీస్ అని అందులోనే మనకి డిక్లేర్ చేస్తుంది. సో సర్వీస్ అంటే ఇక్కడ చాలా మంది, కొంతమంది సర్వీస్ కోసమే కాకుండా డబ్బుల కోసం కూడా చేస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. తప్పేం కాదు, లైఫ్ లో సెట్ అవ్వాలనుకోవడం తప్పు కాదు, బట్ సెట్ అయ్యి మనము మంచి చేయడం అనేది ఇంపార్టెంట్. సో సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలనుకున్న వాళ్ళకి యూపీఎస్సీ అనేది ఇది ఒక ఐపీఎస్ ఎగ్జామ్సే కాకుండా ఈపీఎఫ్ఓ, సిఆర్పిఎఫ్ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా. సో అన్నిట్లో అంటే పెద్ద పొజిషన్ లో ఉండే పొజిషన్ ఏమొస్తుంది అని అంటే మనకి ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి మనకి టాప్ మోస్ట్ అన్నట్టుగా. సో అది యూపీఎస్సీ. యూపీఎస్సీ స్టార్ట్ చేయాలంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఏజ్ చల్లి స్టార్ట్ చేయాలి మేము? ఏజ్ లిమిట్ అంటే ఎగ్జామ్ రాయడానికి ఏజ్ లిమిట్ ఉంటుంది కానీ ప్రిపరేషన్ కి ఏజ్ లిమిట్ ఉండదు. అయితే ప్రజెంట్ డేస్ లో చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి మీరు ఇలా అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఒక కలెక్టర్ అయ్యి మీరు ఇలా ఉండాలి అని చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ కి ఎలా ఉందంటే 3rd క్లాస్ నుంచి కూడా యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇస్తున్నారంట. ఇది నాకు రీసెంట్ గానే తెలిసిందండి. అంటే యూపీఎస్సీ జర్నీలో ఉన్నప్పటికీ 9th, 10th నుంచి స్టార్ట్ చేశారన్న విషయమే తెలిసింది కానీ బిఫోర్ 6 months నాకు ఇది తెలిసింది. ఎందుకనంటే నేను మోటివేషనల్ స్పీకర్ ఆల్సో, నేను స్కూల్స్ లో, కాలేజెస్ లో స్పీకర్ గా కూడా వెళ్తా ఉంటాను. సమ్వేర్ ఇంకా పిలుస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది పేరెంట్స్ వచ్చి నన్ను అడిగారు,